లాప్రోస్కోపిక్ సర్జన్. ఈరోజు నేను మీకు ఒక ప్రెగ్నెన్సీ ఆరోగ్యంగా ఉందా లేదా దాంట్లో ఉన్న సీక్వెన్స్ మీకు చెప్తాను. ఫస్ట్ సెకండ్ మంత్కి వచ్చేసరికి ప్రెగ్నెన్సీ సెకండ్ మంత్ అంటే 5 వీక్స్కే మనకు ఫీటల్ హార్ట్ తెలియాలి. ఫీటల్ హార్ట్ అంటే గుండె మనకు స్కాన్లో కనబడాలి. 5 to 6 వీక్స్కే మనకు గుండె కనబడాలి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ తీసుకోవాల్సింది స్కానింగ్. 4th అంటే 12 వీక్స్ అప్పుడు ఎన్టీ స్కాన్ తీస్తాము. ఈ ఎన్టీ స్కాన్లో మనకు అది నార్మల్ రావాలి. ఎన్టీ స్కాన్ దేన్ని సూచిస్తుందంటే ఏమన్నా బిడ్డకైనా జన్యుపరమైన లోపాలు ఉన్నాయా అని చూపిస్తుంది. దాని తర్వాత ఈ 4th మంత్లోనే మన స్కాన్లో మనకు సర్వైకల్ లెంత్ చూస్తాము. ఈ సర్వైకల్ లెంత్ అనేది 2.5 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉండాలి. 2.5 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉంటే అది సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అని. అప్పుడు మనము కుట్లు వేయించుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత టిఫా స్కాన్ అంటే అరౌండ్ 20 to 22 వీక్స్ మధ్యలో చేసేది. ఈ 22 వీక్స్లో బిడ్డ అవయవాలన్నీ పూర్తిగా ఏర్పడిపోతుంది. ఈ పూర్తిగా అవయవాలు ఏర్పడేదే లేదా చూసే స్కానింగ్ అదేను. నెక్స్ట్ తర్వాత తీసేదంతా గ్రోత్ స్కాన్ అంటారు. ఈ గ్రోత్ స్కాన్లో మనం చూసేది ఏంటంటే బిడ్డ యొక్క వయసు, వాళ్ళ యొక్క లాస్ట్ డేట్కి ఎన్ని వారాలు ఉన్నాయో ఈ స్కాన్లో తీసిన వారాలు కూడా కరెక్ట్గా కోరిలేట్ అవుతుందో చూసుకుంటాము. ఒక 1 వీక్ 2 వీక్స్ వరకు అదే ఇబ్బంది అనేది ఉండదు. దాంతోపాటు ఈ గ్రోత్ స్కాన్లో ఆ వీక్స్ కరస్పాండెంట్ అవ్వాలి. దాంతోపాటు మనం చూసేది ఉమ్మనీరు ఎలా ఉంది, బేబీ యొక్క ఉమ్మనీరు ఎలా ఉంది. దాంతోపాటు ఈ మాయ అనేది కరెక్ట్గా ఉందా, మాయ వెనకాల రక్తం ఏమైనా గూడు కట్టిందా అని చూస్తాం. దీంతోపాటు డాప్లర్ స్టడీస్, బిడ్డకి బ్లడ్ సప్లై ఎలా ఉంది. దీంతోపాటు ఇంతకుముందు మనము చూస్తాం కదా, స్టార్టింగ్లో మనం టిఫా స్కాన్ తీసినప్పుడు కానీ దానికి ముందు 15 వీక్స్ స్కాన్ అప్పుడు కానీ మాయ ఎలా ఉంది, మాయ ఉన్న కింద ఉందా, మాయ అంటే లోయర్ సెగ్మెంట్లో ఉందా, బిడ్డ వచ్చే ద్వారం కవర్ అయిందా చూసుకోవాలి. ఈ మాయ అనేది సాధారణంగా నెలలు నిండే కొద్దీ మాయ అనేది పైకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే మాయ కింద పర్సిస్టెంట్గా ఉందో అంటే ప్లసెంటా ప్రీవియా అంటారు, అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఈ మాయ అనేది యాంటీరియర్ అంటే పైన ఉండొచ్చు, ముందుండొచ్చు, వెనక ఉండొచ్చు. కానీ లోయర్ సెగ్మెంట్ మాయకి మన గర్భసంచి ముఖద్వారంలో కవర్ అయితే ఉండకూడదు. దాని తర్వాత నెక్స్ట్ బేబీ యొక్క నెలలు నిండిన తర్వాత సేమ్ బేబీ యొక్క వెయిట్ ఎంత ఎలా ఉంది, బేబీ యొక్క గ్రోత్ ఎలా ఉంది, ఉమ్మనీరు ఎలా ఉంది అని చూస్తాము. ఎన్ని బాగుందంటే మీ ప్రెగ్నెన్సీ బాగుందని. ఇది మీకు రఫ్గా ఒక చిన్న బ్రీఫ్గా చెప్పాను. ఈ టాపిక్ మీకు అర్థమైందని అనుకుంటాను. మరిన్ని టాపిక్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా టాపిక్స్ గురించి కావాలన్నా కానీ కింద కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ.